ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో విధులు నిర్వర్తించుకొని కరీంనగర్ వస్తున్నటువంటి తరుణంలో డాక్టర్ మహేందర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు. అతని కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సంఘం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముక్త కంఠంతో వీళ్ళంతా మనతో ఉన్నారు. ఏం మాట్లాడతారో ఒకసారి చెప్దాం. ఎట్లా చూడొచ్చు, ఒక విధులు నిర్వర్తించి బయటకు తిరిగి వస్తున్న క్రమంలో దాదాపు 10 మంది విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. మొత్తం మీద ఒక రెక్కి నిర్వహించి అటాక్ చేసి అంతమొందించే ప్రయత్నమే చేశారని చెప్పి మనకు సమాచారం. అది డాక్టర్ మహేందర్ గారు పిహెచ్సి కాల్వ శ్రీరాంపూర్లో గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క డాక్టర్ గారు కంటిన్యూస్గా 10 ఇయర్స్లో నిర్వహించడం అనేది అక్కడ ఉన్న వాళ్ళతో ఉన్న అనుబంధం మంచి దానివల్లనే అన్ని ఇయర్స్ కూడా ఉంటారు. కానీ అట్లాంటి తరుణంలో కూడా విధులు నిర్వహించుకొని వచ్చే డాక్టర్ గారి పైన హత్యాయత్నం చేయడం అనేది ఖండించదగిన విషయం. అది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేసినందుకైనా కూడా వాళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది బాధాకరం. దీన్ని మేము గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ ఖండిస్తున్నాము. ఇట్లాంటివి ఏమవుతూ ఉంటాయంటే పిహెచ్సిలలో మళ్ళీ డాక్టర్ గారు ఏదైనా విధి నిర్వహణకు వెళ్ళడానికి కూడా వెనకాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు పిహెచ్సిస్లో ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ గారు విధులు నిర్వహించడానికి సుముఖత చూపట్లేదు. ఇట్లాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా డ్రాబ్యాక్ అవుతుంటుంది. అది వాళ్ళ మండలాలకే డ్రాబ్యాక్గా అవుతూ ఉంటుంది. అక్కడి ప్రజలే నష్టపోతారు. దానివల్ల ఇప్పుడు డాక్టర్స్ ఎక్కడైనా బతకగలుగుతారు. పిహెచ్సిలోనే వెళ్ళి వాళ్ళు ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేయడం అనేది గొప్ప విషయం. అట్లాంటి వాటిని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా మంచి సదుపాయాలు కల్పించి వాళ్ళని చూసుకోవాలి. కానీ ఇలా చేయడం అనేది బాధాకరం. మొత్తం మీద సుదూర ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి వైద్యుల మీద ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు మరి మరొక వైద్యుని యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా సుముఖత చూపరు. ఇట్లాంటి వాటిని ఖండిస్తున్నారు. మనతో ఆ సంఘం అధ్యక్షులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఒక అటాక్ జరిగింది, చాలా సివియర్గా గాయపడడం జరిగింది, ఇంజురీస్ కూడా చాలా అయినాయి. డెఫినెట్గా ఇది ఒక డాక్టర్స్ యొక్క ఆత్మస్థైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి మా డాక్టర్స్ అందరి యొక్క పేషెంట్ను మనం ట్రీట్ చేసే విధానంలో మేము కూడా ఒక భయానికి గురై మనం ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 15 సంవత్సరాలు ఒక ప్లేస్లో తను వైద్యం అందిస్తున్నాడంటే తన వల్ల ఎవరికైనా మంచి జరగవచ్చు, చెడు జరగచ్చు. ఏ డాక్టర్ అయినా మంచి చేసే ఉద్దేశంతోనే చేస్తారు. ఏదైనా పర్సనల్ మోటోను ఈ మా టోటల్ వైద్యుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇంత తీవ్రంగా గాయపరిచి అతనికి నష్టం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేకుంటే ఇన్ ఫ్యూచర్లో పిహెచ్సిలలో డాక్టర్లు పనిచేయడానికి చాలా ఇబ్బంది పడతారు, ఎవరు ముందుకు రారు. కాల్వ శ్రీరాంపూర్ అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక మారుమూల ప్రాంతం. అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అటువంటిది తను అక్కడ ఉండి తన సేవలు అందిస్తున్నప్పుడు మనం అందరం కలిసి తనకు చేదోడు వాదోడుగా ఉండాలి తప్ప ఒకవేళ ఏమైనా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా దాడికి దిగడం అయితే ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పటికీ హర్షించదగిన విషయం కాదు. దీన్ని ముక్త కంఠంతో అందరం ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద వైద్యులు ఇప్పటికే కొంత థ్రెట్ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పర్వాలేదు, మీరు ఏం చెప్తదలుచుకున్నారు? ఒక పేషెంట్కి ఇబ్బంది ఉన్నప్పుడు పేషెంట్కి సంబంధించిన బంధువులు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో కొద్దిగా ఉంది. ఇప్పుడు అటువంటిది వ్యక్తిగత కారణం కావచ్చు, ఇతరత్ర కారణం కావచ్చు, ఒక కాపు కాసి ఒక కారు అడ్డం పెట్టి వైద్యుని మీద దాడి చేసినటువంటి ఘటన ఎట్లా చూస్తారు? దీన్ని మేము జిల్లా స్థాయే కాకుండా రాష్ట్ర స్థాయి పూర్తి డాక్టర్లు, వైద్యులు అందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే వైద్యో నారాయణో హరి, వైద్యుడు దేవునితో సమానము. అలాంటి పెరిఫరల్గా ఒక వైద్యుడు 10 సంవత్సరాల నుంచి అదే ఏరియాలో పట్టుకొని అక్కడే ఉండి సేవ చేస్తూ ఉంటే అది వారి మీద ఇలాంటి చర్య చేయడం చాలా బాధాకరం. దీన్ని టీజీడీఏ సెంట్రల్ కోర్ కమిటీ కానీ టీవీవీపీ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు కానీ కరీంనగర్ యూనిట్ కానీ పూర్తి మొత్తం వైద్య సంఘాల మొత్తం దీని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. వారి మీద యాక్షన్ తీసుకోకుంటే ఈరోజు మా జిల్లా కరీంనగర్ యూనిట్ టీజీడీఏ ట్రెజరర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి
రిప్రజెంటేషన్ ఇస్తుండ్రు, వారి మీద యాక్షన్ తీసుకోకుంటే మీరు తర్వాత కార్యాచరణ రాష్ట్రం నుంచి వచ్చిన తర్వాత మేము తరపడి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు ఖండించడం జరిగింది. డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వైద్యులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దీని మీద నిందితులు ఎవడైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి. ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.